ది రాయల్స్ అని కొత్త హిందీ వెబ్ సిరీస్ మొన్న మే 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 45 నిమిషాలు ఉంది. మొత్తం ఎపిసోడ్ చూడడానికి 5-6 గంటలు పడుతుంది. నాకు ఒక వారం పట్టింది. రోజుకు ఒక ఎపిసోడ్లకు చూశాను. అంటే ఇంతకుముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే మంచిగా అనిపించింది. రాయల్స్ అనేసి నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అంటే బాగుంటుంది అనుకొని చూశాను. హీరో వచ్చేసి ఇషాన్ ఖట్టర్ ఎవరంటే మన షాహిద్ కపూర్ తమ్ముడు. అంటే సొంత తమ్ముడు కాదు, తల్లి ఒకటే తండ్రులు వేరు. అతను ఇంతకుముందు మనకు జాన్వీ కపూర్ మొదటి సినిమా ధడక్లో హీరోగా వచ్చాడు. ఆ తర్వాత పిప్పా అని అమెజాన్ ప్రైమ్లో ఒక సినిమా చేశాడు. మధ్యన చాలా సినిమాలు చేశాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో. ఇక హీరోయిన్ వచ్చేసి మన భూమి పెడ్నేకర్ మనకు 10 ఏళ్ల క్రితం వచ్చిన దమ్ లగాకే హైసాలో మంచి రోలు, మంచిగా పర్ఫార్మరు. బట్ ఆ తర్వాత కొన్ని ఇలాంటి ఏమంటారు వెబ్ సిరీస్లు, సినిమాల్లో కొద్దిగా గ్లామర్ షో పెంచేసింది. ఇక వీళ్ళిద్దరు మెయిన్ అనుకుంటే, నేను ట్రైలర్లో చూసినప్పుడు నాకు జీనతమన్ కనపడింది. జీనతమన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, గ్లామరస్ హీరోయిన్. ఆ అమ్మాయి కూడా ఉండేసరికి క్యూరియాసిటీ బిల్డ్ అయింది నాకు. నేను చూశాను. మొదటి ఎపిసోడ్ చూస్తే స్టార్టింగ్లో మనకు అంటే ఏమంటారు ఇషాన్ ఖట్టర్ అండ్ భూమి పెడ్నేకర్లు ఇద్దరిని శ్రీలంకలో కలిసినట్టు చూపిస్తారు. ఆ భూమి పెడ్నేకర్ని అసలు సన్నగా అయిపోయింది, ఫేస్ చూడలేకపోయాను నేను. దానికి తోడు ఆమె ఫుల్ గ్లామర్గా, బట్టల్లో ఎక్కువ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది. ఇషాన్ ఖట్టర్ బాగున్నాడు, యంగ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు ఇషాన్ ఖట్టర్. ఎందుకంటే బయట రియల్ లైఫ్లో ఇషాన్ ఖట్టర్ వయసు 29 ఏళ్ళు అయితే హీరోది, భూమి పెడ్నేకర్ వయసు 35 ఏళ్ళు, 6 ఏళ్ళు పెద్దది ఆమె. సో అక్కలాగా కనపడింది నాకు సినిమాలో కూడా. సరే, అది పక్కన పెట్టేస్తే, సినిమాలో చూస్తే వెబ్ సిరీస్లో స్టార్టింగ్లో వాళ్ళు శ్రీలంకలో కలుసుకోవడం ఏంటి, అదే రోజు కలుసుకున్న రోజే వాళ్ళిద్దరూ ఇక రొమాన్స్లో పాల్గొనడం ఏంటి, నాకు అర్థం కాలేదు. ఏంట్రా బాబు ఏంటిది? ఎంత వెబ్ సిరీస్ అయినా ఒక లాజిక్ లేకుండా, ఏం లేకుండా, ఒక అమ్మాయి అబ్బాయి పరిచయం లేని రోజే, కలిసిన రోజే ఇలా ఒకటి ఎలా అవుతారబ్బా అనిపించింది నాకు. అది కొంచెం అసహజంగా అనిపించింది. అదొక్క సీన్ తీసేస్తే మొదటి ఎపిసోడ్లో. ఆ తర్వాత యాక్చువల్ కథలోకి వచ్చారు మొదటి ఎపిసోడ్లోనే. రాయల్స్ అనేది మనకు సౌత్లో మనకు మైసూర్ మహారాజా తెలుసు, మైసూర్ మహారాజా ప్యాలెస్ ఒక్కటే తెలుసు ప్రస్తుతానికి. ఇక నార్త్లో అంటే రాజస్థాన్లో ఎక్కువ ఇలాంటి ప్యాలెస్లు ఇలాంటివన్నీ. సో అక్కడ ఏదో ఊర్లో ఏదో ఊరి పేరు ఏదో పెట్టుకున్నారు. అక్కడ మహారాజా చనిపోయి ఉంటాడు. మన మిలింద్ సోమన్, అతని క్యారెక్టర్ ఎక్కువ లేదు, అక్కడక్కడ చూపించారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో. ఆ తర్వాత అతను ఆస్తులు పంచడం, పిల్లలకి 3 పిల్లలు, వైఫ్కి, అమ్మకు అందరికీ పంచి, ఇంకొకరు ఎవరో తెలియని వాళ్ళకు ఆస్తి మొత్తం రాసి అప్పులన్నీ వీళ్ళని ఎత్తినేసి పోయింటాడు. అది కథ. ఇప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి బయటపడాలి. దానికి అంటే ఆ ఫ్యామిలీలో పెద్దవాడు మన ఇషాన్ ఖట్టర్ అనమాట. చూస్తేనేమో అందరికంటే చిన్నవాడిలాగా ఉంటాడు. అతని తమ్ముడు క్యారెక్టర్ చేసిన యాక్టర్ అన్నలాగా ఉన్నాడు. అతని చెల్లెల క్యారెక్టర్ చేసిన అమ్మాయి అక్కలాగా ఉంది. ఇక తల్లి క్యారెక్టర్ బాగానే ఉంది. ఇక అమ్మమ్మ, నాయనమ్మ, మరి జీనతమన్ క్యారెక్టర్ ఇక ఇంతే. ఆ ప్యాలెస్లో వాళ్ళ జీవితాలు అంటే పైకి రిచ్గా ఉంటాయి, కానీ లోపలన్నీ పుచ్చుగా అన్నట్టు. నాకు ఆ సీన్లు చూస్తుంటే నాకు సితారా సినిమా గుర్తొచ్చింది. దాంట్లో శరత్ బాబు కూడా దాంట్లో మహారాజులాగా ఉంటాడు ప్యాలెస్ లోపల. పైన కోట్ వేసుకుంటాడు, లోపల చిరిగిపోయిన బనీన్లు వేసుకుని ఉంటాడు. అలా అనిపించింది నాకు. వీళ్ళకు ఇప్పుడు మన హీరోయిన్ ఎవరు, భూమి పెడ్నేకర్, ఆమె స్టార్టప్ కంపెనీ. అంటే మనకు ఇప్పుడు చాలా వరకు ప్యాలెస్లు మనకు హోటళ్ళుగా మార్చేశారు. మనకు హైదరాబాద్లో ఫలక్నుమా ప్యాలెస్ కానీ, మైసూర్లో లీలామహల్ ప్యాలెస్ కానీ, తాజ్ వాళ్ళు తీసుకొని హోటల్స్ రన్ చేస్తారు. సో ఈ సినిమాలు ఏం పెట్టారంటే, ఈ అమ్మాయి భూమి పెడ్నేకర్ హోటల్లాగా తీసుకొని, బట్ ఎక్కడైతే మహారాజులు వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు మిగతా కామన్ జనరల్ పబ్లిక్ కూడా కలిసి ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది అన్నమాట. అది కొత్త కాన్సెప్ట్. దానికి ఈ ప్యాలెస్ని వీళ్ళని ఒప్పిస్తుంది. బట్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక, శ్రీలంకలో వాళ్ళిద్దరికీ మొదటిసారి కలిసినప్పుడే ఏదో జరిగిందనేసి. సో అది క్లాష్ అనమాట. ఇంకా అంతే, సినిమా అంతా ఇదే. మొదటి ఎపిసోడ్లో చూపించిన కాన్సెప్టే 8 ఎపిసోడ్లు లాగారు. ఇక దానికి అర్థం లేకుండా ప్రతి ఎపిసోడ్లో, ఒక ఎపిసోడ్లో పోలో అని పెట్టుకున్నారు, ఒక ఎపిసోడ్లో ఫ్యాషన్ షో పెట్టుకున్నారు, ఒక ఎపిసోడ్లో ఈయన మహారాజుని చేయడం పెట్టుకున్నారు. ఇలా ఏటేంటో అసలు అర్థం లేకుండా, లాజిక్ లేకుండా ప్రతి ఎపిసోడ్లో ఒక హాట్ సీన్స్, లిప్ లాక్లు, బెడ్రూమ్ సీన్లు ఇష్టం వచ్చినట్టు. ఇక మరి ఎంత దారుణంగా ఉందంటే సినిమా, ఈ వెబ్ సిరీస్
ఇప్పుడు మనకు మధ్యన ఈమె కూడా ఉంది, ఎవరు మన నోరా ఫతే క్యారెక్టర్. అమ్మాయి నోరా ఫతే బాగుంది చూద్దాం అనుకుంటే ఆ అమ్మాయిది ఒక డ్యాన్స్, కొంచెం గ్లామర్ షో బాగానే పెట్టుకున్నారు. ప్లస్ డీనో మరియా ఉన్నాడు. ఇలా 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 ఎందుకు వస్తున్నాయో క్యారెక్టర్లు, ఎందుకు పోతున్నాయో తెలీదు. మరి దారుణమైన విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు హీరో మదర్కి అండ్ ఇంకొక హీరోయిన్ నోరా ఫతే వాళ్ళ ఫాదరు, అంటే హీరోకి నోరా ఫతేకి పెళ్లి నిశ్చయం అయితే హీరో మదరు ఆ నోరా ఫతే వాళ్ళ ఫాదరు, వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. మరి దారుణం. దానికి తోడు హీరో మదర్కి చంకీ పాండే, ఒక సినిమా హీరో అన్నమాట సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో, అతనితో అఫేర్. తల్లికి ఇద్దరితో అఫేర్లు ఒకేసారి. కొడుకు ఇషాన్ కట్టర్ రోజుకు అమ్మాయితో తిరుగుతుంటాడు. హీరోయిన్ భూమి పెడ్నేకర్ వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇక హీరో చెల్లెలు క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంటుంది. ఇక ఒక్కడే ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంది వెబ్ సిరీస్లో అంటే హీరో తమ్ముడు క్యారెక్టర్ చేసిన అబ్బాయి, అతను చెఫ్ కావాలనుకుంటాడు. అతనిది ఒకటి కొద్దిగా పర్లేదు అంతే. ప్రతి జంటలో ఒకరు బాగుంటారు, ఒకరు బాగుంటారు. ఇప్పుడు హీరోయిన్ విషయంలో తీసుకుంటే హీరో బాగున్నాడు, హీరోయిన్ చండాలంగా ఉంది, ఆమెను చూడలేకపోయారు భూమి పెడ్నేకర్ని. హీరో తల్లి క్యారెక్టర్ బాగుంది, ఆమెకు లవర్గా చేసిన చంకీ పాండే కానీ ఇంకొకతను ఓకే, కానీ చంకీ పాండే సూట్ అవ్వలేదు. హీరో చెల్లెలు పెద్ద అందంగా ఉండదు, ఆమెతో అఫేర్ పెట్టుకున్న అమ్మాయి బాగుంటుంది. ఇలా అలాగే హీరో తమ్ముడు బాగుంటాడు, హీరో తమ్ముడుకు లవ్ స్టోరీ లాంటి ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పెద్దగా ఉండదు. ఇలా ఏంటేంటో వెళ్ళింది వెబ్ సిరీస్. నా వల్ల కాలేదు. ఏమంటే ఇక స్టార్ట్ చేశాను కాబట్టి ఒక వారం 10 రోజులు పట్టింది నాకు చూడడానికి. ఏదో టైంపాస్కి నైట్ పడుకునే ముందు పెట్టుకొని చూస్తూ ఉన్నాను అంతే. అర్థం లేకుండా కొన్ని లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి 7-8కి వచ్చేసరికి ఏదో బాగుంది అన్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ అది కూడా అంతే, ఏమంటారు, ఏదో ఎమోషనల్ డైలాగులు, ఏమంటారు భారీ డైలాగులు, భారీ సీన్లు, ఏంటో అసలు ఎందుకు తీశారా బాబు అనిపించింది నాకు. అసలు రాయల్స్ అనే ఈ వెబ్ సిరీస్, దానికి తోడు మళ్ళీ కంటిన్యూషన్, అంటే ఇది సీజన్ 1 అనుకోవాలి, ఇంకా కథ అయిపోలేదు. యాక్చువల్ లాస్ట్ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ ఏదో ఓపెన్ చేసి దానికి ఏదో లింకులు పెట్టి ఇక ఏదో ఉంది అన్నట్టు చూపించారు. బాబోయ్, నా వల్ల అయితే కాదు. అసలు ఇది 5-6 గంటలు టైం వేస్ట్. అసలు ఎందుకులే, దారుణం. అసలు నెట్ఫ్లిక్స్ వాళ్ళంటి వాళ్ళు మంచి వెబ్ సిరీస్లు తీస్తారు, మంచి సినిమాలు తీస్తారు. ఇంత చెత్తగా ఎలా తీశారనిపించింది. దానికి తోడు దీనికి ప్రొడ్యూసర్లు ప్రతీష్ నంది కమ్యూనికేషన్స్. ప్రతీష్ నంది వాళ్ళు 25 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నారు. మంచి సినిమాలు, మంచి వెబ్ సిరీస్లు తీస్తారు. రీసెంట్గా 4 షాట్స్ అనే వెబ్ సిరీస్ ఎంత బాగా తీశారు వాళ్ళు. అసలు అలాంటి వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేశారనిపించింది. ఇది కేవలం రైటింగు, డైరెక్షన్ లోపము, ప్లస్ మెయిన్గా యాక్టర్ల మిస్కాస్ట్. మేజర్గా చెప్పాలంటే హీరోయిన్ భూమి పెడ్నేకర్ పెద్ద మిస్కాస్ట్ ఈ వెబ్ సిరీస్కి. ఇషాన్ కట్టర్ బాగున్నాడు, హీరోయిన్ చండాలం. అసలు చూడలేము ఆ అమ్మాయిని, భూమి పెడ్నేకర్ని క్లోజప్ షాట్స్లో. ఆ మూతేంటో, ఇక ఆంటే లిప్ లాక్లు, ఆంటే బెడ్రూమ్ సీన్లు, అబ్బా నైనా ఫ్యామిలీతో అస్సలు చూడలేరు. పొరపాటున రాయల్స్ అని చెప్పి ఏదో ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. సో నా రేటింగ్ వచ్చి, అంటే 2 1 ఇవ్వాలి బ్యాడ్ అని, బట్ 2 ఇస్తాను. ఎందుకంటే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, బాగా రిచ్గా స్పెండ్ చేశారు, బాగా రిచ్గా తీశారు. కానీ మిగతా స్టోరీ కానీ, లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ తేలిపోయాయి. అసలు చండాలంగా ఉంది వెబ్ సిరీస్. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. బట్ నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, ఎవరికి చూడమని కూడా చెప్పను. పొరపాటున చూస్తా అంటే సింగిల్గా చూడండి, ఫ్యామిలీతో చూస్తే బుక్ అయిపోతారు. అంత దారుణంగా ఉంది. నాకైతే హోల్ వెబ్ సిరీస్లో మన నోరా ఫతేహి వచ్చిన ఎపిసోడ్ 4వ 5వ, ఆమె కొద్దిగా గ్లామర్ షో, కొద్దిగా డాన్సు, అంతవరకే. ఇక అంతే, ఏం లేదు. ఇంక భూమి పెడ్నేకర్ని చూస్తే వామిటింగ్ ఒకటి తక్కువ నాకైతే. ఇషాన్ కట్టర్ బాగున్నాడు, అందంగా ఉన్నాడు, యంగ్గా ఉన్నాడు. సినిమాలు చేస్తే బాగుంటుంది. మంచి ఫుల్ వెబ్ సిరీస్లో ఫుల్ 6 ప్యాక్తో 8 ప్యాక్తో బేర్ బాడీతో చాలాసేపు అలాగే ఉన్నాడు. ఇక అంతే, ఇక చెప్పడానికి ఏముంది, ఏమీ లేదు. రాయల్స్ రొట్ట ఏమంటారు, రాయల్స్ కాదు ఇది, ఏమంటారు, సరైన పదం దొరకట్లేదు నాకు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. సో రాయల్స్ కాదు, బెగ్గర్స్ ఇది. ఓకే, బాయ్.